బీజేపీలో చేరితే మటాష్, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో జీరోలు. బీజేపీలో చేరిన ముగ్గురిని పట్టించుకొని పల్లెలు. సైదిరెడ్డి, గువ్వల ఆరూరికి ఎన్నికల్లో చుక్కెదరు. అసలు లెక్కలోనికే తీసుకొని పంచాయతీ ఓటర్లు. ఇదే సిగ్గుపోతుంది ఇక చెప్పుకుంటే వీళ్ళ గురించి. ఈయన సైదిరెడ్డి, గువ్వల బాలరాజు, ఆరూరు రమేష్. ఇప్పుడు వీళ్ళు అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పడకలేస్తారు వీళ్ళు. ఆధిపత్య కులాలు అనేటోళ్ళు ఎక్కడ వెచ్చకుంటే అక్కడ పడకలు వేసుకొని పండుకుంటారు. ఎందుకంటే 4 దందాలు చేసుకోవచ్చు, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, మొత్తం భూములన్నీ ఆక్రమించుకోవచ్చు అని ఒక దురుద్దేశమైన ఆలోచన ఉంటుంది ఎక్కువ ఆధిపత్య వర్గాలకు, కులాలకు. గీనకేం రోగం పుట్టినే ఈ ఆరూరు రమేష్కు, గువ్వల బాలరాజుకు ఏం రోగాలు పుట్టే? మీరు ఈ మాదిగ జాతిలో పుట్టి ఎంత చెడ్డ పేరు తెస్తాను తెలుసా? మీరు 10 సంవత్సరాల అధికారం అనుభవించే ఉంటుంది, సరిపోలేదా? 5 సంవత్సరాలు ప్రజల తరపున ప్రతిపక్షంలో ఉండి కొట్టాడడానికి లాగులు దడిచిపోతానే మీ ఇద్దరికి. చిచ్చి ఇప్పుడు ఎట్లున్నా తెలుసా ఇలా పరిస్థితి? వీళ్ళు బతికున్నారా, అసలు ఉన్నారా లేరా అనేది కూడా తెత్తలేదే వానికి. సరే, కేసీఆర్ లైఫ్ ఇచ్చిండా, కేసీఆర్ 2 సార్లు టికెట్ ఇచ్చిండా పక్కన పెడదాం. ఆకలి తెలిసిన సామాజిక వర్గాల నుండి వచ్చింది కదా, అన్యాయానికి గురయ్యే సామాజిక వర్గాల నుండి వచ్చింది కదా, వాళ్ళ తరపునైన నియోజకవర్గాల నుండి కొట్లాడవలసిన సమయం కదా. అది ఇడిచిపెట్టి మళ్ళీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే ఉరకాలి. ఇప్పుడు ఏమైంది? ఈడిసిది అన్నిళ్ళు గ్రామాల్లో ప్రజలు ఇక ముఖం చూపెట్టుకుంటారు. ఎక్కడైనా ముఖం జరుగుతుందా మీకు? 10 సంవత్సరాలు అనుభవించిన అధికారం. బీజేపీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వానం. సర్పంచ్ ఎన్నికల్లో అచ్చంపేట, వర్ధనపేట నియోజకవర్గాల్లో కనీసం సింగిల్ డిపాజిట్ దాటలేక, హుజూర్ నగర్ నియోజకవర్గంలో అసలు ఖాతా ఓపెన్ చేయక దారుణమైన పరిస్థితి. శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో 124 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ సాధించిన సర్పంచ్ స్థానాలు 0. దీన్ని బట్టే బీజేపీ ఇక్కడ ఎక్కడున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గంలో 178 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ సాధించిన సర్పంచ్ స్థానాలు 2. అద్భుతంగా పనిచేస్తాను గువ్వల బాలరాజు గారు. అంటే ఇటు బీజేపీ పార్టీని కానీ గువ్వల బాలరాజు కానీ అక్కడ ప్రజలు దేకే పరిస్థితులు లేరు, ఆ పార్టీని దేకే పరిస్థితులు లేరు, గువ్వల బాలరాజును అంతకు దేకే పరిస్థితులు లేరు. ఇక ఆరూరి రమేష్ వర్ధనపేట నియోజకవర్గంలో 83 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ సాధించిన సర్పంచ్ స్థానాలు 4. ఆరూరి రమేష్ గారు, నీకు వరంగల్ అంబానీ అని ఒక పేరు వచ్చాయి. సరే, దళిత బిడ్డవు, ఆ స్థానానికి పోయినందుకు సంతోషించవలసిందే, అందులో తప్పు లేదు. కానీ దళిత బిడ్డల్ని పట్టించుకోలేవు అనే ఒక దారుణమైన విమర్శ కూడా మీ మీద ఉన్నది. దళిత బిడ్డల దగ్గరికి వస్తే పట్టించుకోవాలని ఒక దారుణమైన విమర్శ మీ మీద ఉన్నది. కోటాను కోట్లు, వేల కోట్లు, వేల ఎకరాలు ఈ భూములు అన్నీ ఉన్నాయి అనేది నీ మీద ఓ విమర్శ ఉన్నది. ఆ వేల కోట్ల రూపాయలను కనీసం మన జాతి కోసమో, నీకోసం నిలబడ్డ వాళ్ళ కోసమో కనీసం మనిషికో రూపాయో ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చే? వరంగల్ జిల్లాలో అంబానీ ఆరూరి రమేష్ అన్నోడు కాస్త ఈ అంబానీ ఎక్కడా, అసలు ఉన్నాడా, పోయిండా, మందిలో తిరుగుతాండా అని చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది. 4 స్థానాలు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నీ నియోజకవర్గంలో నీ లీడర్షిప్లో బీజేపీ గెలుచుకునే 4 అంటే 4. అంటే నీకు నీ నాయకత్వము ఎంత సున్నానో అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీకి అక్కడ ఎంత బలం ఉన్నదో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఏం చేస్తాను, ఈ మధ్య మళ్ళీ బీఆర్ఎస్లోకి దిగాలని చూస్తాడు ఆరూరి రమేష్ గారు. బీఆర్ఎస్లోకి వచ్చి ఇదే స్టేషన్ గన్పూర్ నుండి మళ్ళీ పోటీ చేయాలని చూస్తున్నాడు. వర్ధనపేటలో చెల్లని రూపాయి స్టేషన్ గన్పూర్లో చెల్లుతాదే? వర్ధనపేటలో కొట్లాడవలసిన నువ్వు స్టేషన్ గన్పూర్కి వచ్చి నిన్ను నువ్వు ఎట్లా ఉత్తముడని చెప్పుకోగలుగుతావు? నాకు ఓటేయండి అని ఏ ముఖం పెట్టుకొని అడగగలుగుతావు రమేష్ గారు? ఈయన ఇప్పటికీ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ చుట్టూ 10-15 సార్లు తిరుగుతాడట, బీఆర్ఎస్లోకి వస్తా అని. ఇక కేసీఆర్ ఈ విషయంలో మాత్రం కేసీఆర్ని ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఆరూరి రమేష్ గారు లాంటి వాళ్ళని మీరు తీసుకోవాలని చూస్తే ఇక అంతకంటే సిగ్గుచేయట్లేదు. ఏ ఫామ్ హౌస్ చుట్టూ చక్కర్లు కొడతాడట, నన్ను తీసుకోర్రి, నేను స్టేషన్ గన్పూర్లో 100 కోట్లు అయినా పెడతా,
మరి 100 కోట్లు పట్టుకొని వస్తే తీసుకుంటే మిసిగిపోతుంది, నిలబడితే ప్రజలు ఓడగొట్టవలసిందే. ఇది ఆరూరు రమేష్ పరిస్థితి. చూడు, బీఆర్ఎస్లో వెలిగితిరి, బీజేపీలోకి వచ్చి ముఖం మార్చుకొని జనం ముందు కనబడితే సిగ్గుపోతుంది అన్నట్టు అయిపోయాయి మీ పరిస్థితి. ఎందుకే ఇటువంటి కథలు, ఎందుకు సిగ్గు తీసుకుంటా అంటారు? ఏం లాభం? సిగ్గుపోతా అండి ఎవరికైనా చెప్పుకుందానికైనా పరువు లేని కథలు అవుతా అండి మీ